హే ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లా మీ హనీకిన్ను. ఈరోజు మెంతం కూర ఆలు కర్రీ ప్రిపరేషన్ అయితే చూసేద్దాము. ఫస్ట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసేసుకొని అందులోనే ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేయాలి. బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యే వరకు, బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అలా గరిటెతో అలా అంటూ ఉండాలి. అందులోనే కడిగి పెట్టిన కట్ చేసిన ఆలుని అందులోకి వేసేసుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసేసుకొని అలా కలిపేసుకోవాలి. అందులోనే కడిగి పెట్టిన మెంతం ఆకుని కూడా వేసేసుకొని అలాగే కాసేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ మెంతము ఆలు ఉడికే వరకు అలా ఉంచేసుకోవాలన్నమాట. వాటర్ ఏం యాడ్ చేసుకోవద్దు. ఆకులో ఉన్న ఆ వాటర్ అనేది, అది ఆకు కుక్ అయిన తర్వాత ఆ వాటర్ అనేది వస్తాయి. మూత పెట్టేసుకోవాలి. కాసేపు అయ్యాక ఆకు ఇంకా ఆలు అనేది బాగా ఉడుకుతుంది. ఇందులోనే టమాటోస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. టమాటోస్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మూత అనేది పెట్టేసుకోవాలి. టమాటోస్ అనేది కుక్ అవ్వాలి కాబట్టి. టమాటోస్ వేసినప్పుడే మనం సాల్ట్, ఇంకా ధనియా పౌడర్, గరం మసాలా, కారం ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలన్నమాట. లాస్ట్లో మళ్ళీ సరిపోకుంటే ఒకసారి చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అన్నీ యాడ్ చేశాక మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అవి ఒక 10 మినిట్స్ కుక్ అయ్యే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఓన్లీ కుకింగ్వే కాదు, ట్రావెల్ వ్లాగ్స్ కూడా వస్తాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.